హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, రెగ్యులర్‌గా వ్లాగ్స్ పెడుతున్నాను. చూస్తున్నారా? అబ్జర్వ్ చేశారా అనేది చెప్పండి. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? అండ్ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కదా! సో, మీ పిల్లలకి ఎప్పుడు ఎగ్జామ్స్? చాలా మందికి సగం మందికి హాఫ్ ఇయర్లీ అంటే ఇప్పుడు మనం అంటే సింపుల్‌గా యూనిట్ టెస్ట్ హాఫ్ ఇయర్లీ అనుకునేవాళ్ళం. క్వార్టర్లీ కూడా ఉండేది మనకి. బట్ ఇప్పుడైతే పిల్లలు పీటీ 1, పీటీ 2, ఎస్ఏ 1, ఎస్ఏ 2 అలాగా అసెస్మెంట్ అని కష్టమైన పదాలన్నీ వాడుతున్నారు. ఎనీవేస్ హాఫ్ ఇయర్లీ అనమాట. అన్విక్ అయితే ఇప్పుడు ఒక 2 డేస్లో స్టార్ట్ అవుతుంది. చాలా మందికి హాఫ్ ఇయర్లీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ యూనిట్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో మీ పిల్లలకి ఎలాగా అనేది చెప్పండి. అండ్ మన ఈ అగర్ ఫ్రైర్లో డో కలిపేసి దాని తర్వాత మనమైతే చపాతీ చేసేస్తున్నాము. ఇప్పుడు వింటర్ వచ్చింది కదా! చలి చాలా చాలా పెరిగిపోయింది. మీరున్న ఏరియాలో ఎలా ఉంది అనేది చెప్పండి. మాకైతే బీభత్సంగా పెరిగిపోయింది. అంటే చాలా చాలా డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. మెయిన్‌గా స్కిన్ అంతా పగిలిపోతుంది. ఇంకా లోపల నుంచి బాడీ లోషన్‌లు, తర్వాత సోప్స్ చేంజ్ చేయాలి, అన్నీ చేయాలి. మీకు అలా ఫీలింగ్ వచ్చిందా అనేది చెప్పండి. పిల్లలకి మెయిన్‌గా ఇప్పుడు వాటర్ తాగిచ్చడం ఇవన్నీ ఇంకా కష్టం. వైభవ్ అన్నిట్లికన్నా ఇరిటేట్ చేస్తాడు. పెంకిగా అవుతాడంటే వాటర్ తాగడానికి. అస్సలు వాటర్ తాగడానికి ఇష్టపడడు. అస్సలన్నమాట. నాకు రోజు రాత్రి పడుకున్నప్పుడు ఈడెన్ని నీళ్ళు తాగాడు అనే ఆలోచన వస్తది ఫస్ట్. ఎంతో కష్టపడి కొంచెం గ్లూకాన్ డి కలిపి అది చేసి, ఇది చేస్తే కొంచెం తాగుతాడంతే. ఇప్పుడు వింటర్‌లోని ఇంకా కష్టం గదా! సో, చూడాలి ఏం చేయాలి? కొంచెం హాట్ వాటర్ తాగించి ట్రై చేస్తే అవుతది. నచ్చుతదేమో చూద్దాం. అండ్ మీరేమైనా ఏమంటారు దాన్ని? టిప్స్ కాదు. ఏమైనా ఫాలో అయితే గనక ట్రిక్ ఆ! ట్రిక్ ఏమన్నా తెలిస్తే పిల్లలకి నీళ్ళెలా తాగిచ్చాలో నాకు తప్పకుండా షేర్ చేయండి. సరేనా? అండ్ మీతో కబుర్లు చెప్తూ మనమైతే చేస్తాం చపాతీ, ఇంకా పొటాటో, టమాటో సింపుల్ కర్రీ ఉంటది కదా! అది చేస్తాము. సో, ఈ ఇండస్ వ్యాలీ ప్రెషర్ కుక్కర్స్ ఇవన్నీ గూడా అసలు నేను చెప్పట్లేదు కదా! మన కూపన్ కోడ్ గురించి, దేని గురించి కూడా కూపన్ కోడ్ అన్నీ ఉన్నాయి. సో, మీరెవరైనా తీసుకుంటే గనక యూ కెన్ ట్రై. ఈ 4 ఇండస్ వ్యాలీవే. మన కూపన్ కోడ్ హరీష ఇంకా ఉంది. అదెప్పుడూ ఉంటది. సో, మీరెవరైనా ఏదైనా చూస్తే కనుక యూ కెన్ ట్రై అన్నమాట. ఇందులో ఒక్కటి బెర్గ్నర్ ఉందనుకుంటా. ఈ ఫస్ట్‌ది కాదు ఇవన్నీ ఇండస్ వ్యాలీయే. సెకండ్‌దేమో ఐరన్‌ది ఇండస్ వ్యాలీ నుంచే. అదొకటే ప్రస్తుతానికి బయటుంది. ఇంకా సామాన్లు ఎక్కువైపోయాయి అని చెప్పి సగం ఐరన్‌వి మెయిన్‌గా అన్నీ తీసి పైన పెట్టేసాను. దానికి కొంచెం మనకి మెయింటెనెన్స్ కూడా కావాలి కదా! సో, ఇప్పుడు అసలు టైం సరిపోవట్లేదని చెప్పి ఇంకా మీద అటకెక్కిచ్చేసాను చాలా వరకు. 1, 2 తీయాలి. అండ్ నిన్న వీడియోలో మీరు చూసుంటారు. ఈ నట్స్ డ్రై రోస్ట్ చేశానని చెప్పాను కదా! కొన్ని నట్స్ పౌడర్ చేశాను. దాని తర్వాత కొన్నొచ్చేస్తే లడ్డు చేశాను. ఇంకొన్ని అలా డ్రై నట్సే ఉంచాను. సో, దానికోసం అని చెప్పి అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాం. సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, బాదాము, వాల్‌నట్స్. సో, వాల్‌నట్స్‌తో బ్రౌనీలో బావుంటదనుకుంటా. నార్మల్‌గా వాల్‌నట్స్ టేస్ట్ అంత యమ్ అనిపిచ్చదు కదా! కానీ అది బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా చాలా మంచిదంటారు. సో, నానబెట్టి తొక్క తీస్తే కొంచెం బెటర్ ఉంటది. ఇలాగ ఎలా పడితే అలాగా ఇప్పుడు జీడిపప్పు, బాదాం లాగా ఏసేస్తే బాగోదు. ఇందులో నా ఫేవరెట్ అయితే ఆ లాస్ట్ ఉన్న సీడ్స్. సన్‌ఫ్లవర్ సీడ్స్. సన్‌ఫ్లవర్‌వేనా అవి? ఆ! ఈ పంప్కిన్ సీడ్స్ కూడా అంత యమ్మీ ఏమి ఉండవు. లో ఫ్లేమ్‌లో మంచిగా రోస్ట్ చేసుకుంటే చాలా బావుంటది. మొన్న దివాళీకి ఒక హ్యాంపర్ వచ్చిందనమాట ఈయనకి ఆఫీస్‌లో. అందులో కోకోనట్‌ది ఫ్లేవర్ వచ్చిన బాదాం ఒకటిచ్చారు నట్స్‌లో. ఎంత టేస్టీగా ఉంది తెలుసా! దాని ఇంగ్రీడియెంట్స్ ఎలా ఉంటాయి, ఏంటి అని చూస్తే ఏం లేవు. 3 ఇంగ్రీడియెంట్స్. ఆహ్, కోకోనట్, ఇంకా షుగరు, బాదాం అంతే. సో, దాంతోనే ఎంత యమ్మీగా ఉందంటే ఒకసారి ఇంట్లో గూడా ట్రై చేయాలి. మీరెవరైనా ఆ ఫ్లేవర్ అంత బావుంటదని నేను అనుకోలే. కానీ చాలా టేస్టీగా వచ్చింది. ఆహ్, సో, మీరెవరైనా ఎప్పుడైనా చేసుంటే కనుక నాకు చెప్పండి. సరేనా? ఈ ఫస్ట్ ఫ్లేమ్ ఈ స్టవ్‌లో చాలా పెద్దదుంటదనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టినా లైక్ మీడియంలో ఉన్నంత పెద్దదుంటది. అందుకని జెప్పి దాని మీద ఉన్నది ఫస్ట్ అయిపోయింది. సో, చేంజ్ చేస్తూ అలా అన్నీ చేస్తాను. అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ డిసానో పెని పాస్తా. మీరు పాస్తా ఏమైనా కొందామనుకుంటే ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఏమీ లేని పాస్తా కొనుక్కోండి. అందులో మంచి ఆప్షన్ ఏంటంటే ఈ డిసానో పెని పాస్తా అన్నమాట. ఇది అమెజాన్‌లో మనకు దొరుకుతది. లైక్ 1 కేజీ ప్యాకెట్స్‌లోని. ఎక్కువగా అయితే మనకి
2 కేజెస్ తీసుకోవాలి. మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేస్తే 2 ఉంటుంది. అరౌండ్ 80 రూపీస్కి అలా వస్తుంది అనమాట. సో ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మనకు కావాల్సిన రకరకాల రెసిపీస్ చేసుకొని మనం తినేయచ్చు, పిల్లలకి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఈ వింటర్లో వేడివేడిగా తింటే బాగుంటుంది. ఈరోజు నేను చేస్తున్నాను గోంద్ లడ్డు చేస్తున్నాను. గోంద్ అని ఒకటి ఉంటుంది, గోంద్ కటీరా అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. కానీ గోంద్ కటీరా ఏదైతే ఉందో అది మనం సమ్మర్స్లో తినాలి. అది మనకి బాడీని చలవ చేస్తుంది అన్నమాట. ఈ గోంద్ ఏదైతే ఉందో అది వింటర్స్లో తినాలి, మన బాడీని వేడి చేస్తుంది. సో చాలా చాలా యమ్మీగా కూడా ఉంటుంది. బయట కూడా మనకి ఈ నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా గోంద్క లడ్డు ఎక్కువ చేసుకుంటారు. ఆటా, బేసన్ ఇవన్నిటితో చేస్తారు, నట్స్ వేసి చేస్తారు. ఆ గోంద్ ఏదైతే ఉందో అది ఎక్కువ వాడతారు. నీకెలా తెలుసు? నువ్వు ఉన్నావు అక్కడ అని ఎవరైనా అనుకుంటే కనుక మనం వ్లాగ్స్ చూస్తాం కదా. సో నార్త్ సైడ్ వ్లాగ్స్లో వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారనమాట గోంద్క లడ్డు అని చెప్పి. మనకి బిగ్ బాస్కెట్లో అన్నిట్లో దొరుకుతుంది. మీరు కూడా ఈ వింటర్లో తప్పకుండా చేసుకొని తినండి. అండ్ చాలా టేస్టీగా కూడా బాగుంటుంది. ఆ లడ్డు ఫ్లేవర్, టెక్స్చర్ అన్నీ మారి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒక చియా సీడ్స్, తర్వాత ఇంకేవేవో వేద్దాం అనుకున్నాను. ఇంకా వీడి గోల్ ఎక్కువ అయిపోయిందని చెప్పి ఇంకా అన్ని గుర్తు రాలేదు. మెయిన్గా చియా సీడ్స్ మనం సోక్ చేసుకొని తినాలంటారు. అలా పచ్చిగా ఎప్పుడు తినకూడదు అంటారు. కానీ కొన్ని రెసిపీస్లో ఇలా లడ్డూల్లో కూడా వేయడం చూశాను. సరేలే తెలియని దాన్ని ఎందుకని చెప్పి ఇంకా అది పక్కన పెట్టేసా. సో మన కాజు కూడా ఫ్రై అయిపోయింది. అండ్ ఫూల్ మఖానా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టా. అండ్ కొంచెం ఫూల్ మఖానా ఉంది కదా, అదేమో ఇప్పుడు ఊరికే తినడానికి బెల్లం వేసి మనం చేస్తాం కదా ప్రతిసారి. బెల్లంలో కొంచెం నెయ్యి, వాటర్ వేసి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ ఫూల్ మఖానా కూడా వేసేయాలి. తర్వాత కొంచెం నువ్వులు వేసేసుకోవాలి. ఎంత క్రిస్పీగా, టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ మంచిది కూడా. సో ఫుల్ మఖానా అయిపోయింది మన దగ్గర, ఇంకా మొత్తం ప్యాకెట్ కంప్లీట్ చేస్తాను. ఇది మఖానా మనం ఎంత మెల్లిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని అది ఎంత క్రిస్పీగా చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం బద్దకించి తీసేస్తే అది కొంచెం మెత్తగా అయిపోద్ది, గట్టిగా అయిపోద్ది, రకరకాల అయిపోద్ది. సో చేయడంలో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. మంచిగా కరెక్ట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దాన్ని తీసి పక్కన పెట్టేద్దాం. వాడికి తినడానికి ఇవ్వడానికి బాగుంటుంది. పక్కన ఇప్పుడే కంట్రీ డిలైట్ నుంచి ఒక నెయ్యి డబ్బా కూడా తెప్పించాను, అయిపోయింది. సో పిల్లలు ఇంట్లో ఉంటే మనకి నెయ్యి కొంచెం గట్టిగానే అవుతుంది కదా, అందుకని చెప్పి చేసిన నెయ్యి కూడా సరిపోట్లే, అందుకని ఇంకొక డబ్బా తెప్పించాను. సో ఈ కంటైనర్ ఎప్పటి నుంచో ఉంది, ఇలాగ పార్టీషన్ ఉంటుంది కదా. సో ఒకసారి తీసుకుంటే అన్ని రకాలు తినొచ్చు అని చెప్పి ఇంకా అది కూడా పెట్టేసాం. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనం ఇప్పుడు గోంద్ ఉంది కదా, ఆ గోంద్ని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం లడ్డూలో వాడుకుంటాం అనమాట. దానికోసం అని చెప్పి నెయ్యి వేసాను కొద్దిగా. సో ఈ కంట్రీ డిలైట్ గీ తెప్పించాను అన్నాను కదా, అది తీసి కొంచెం హాఫ్ ఏమో ఒక దాంట్లో పెట్టేసి డబ్బా లోపల పెట్టేద్దాం అనుకుంటున్నాను. అదే మనం కిచెన్ చాలా అందంగా ఉంచుతున్నాం కదా, అటు తగిలి ఇటు తగిలి పడిపోద్ది అని చెప్పి అలా చేశా. ఈ గీ బాగుంటుంది. కానీ కంట్రీ డిలైట్కి మనకి చిరంజీవి వచ్చేస్తున్నారు, బిగ్ బాస్ నిండా కంట్రీ డిలైటే. అప్పుడు మళ్ళీ ఇంత పబ్లిసిటీ చేసేస్తున్నారంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చేస్తున్నాయో అంత అంటే క్వాలిటీ మీద ఒకవైపు డౌట్ వస్తుంది, ఒకవైపు నిజమేనేమో అనిపిస్తుంది. అలాగా రెండు ఫీలింగ్స్ వస్తాయి ప్రతి దానికి. నాకు అలాగే ఇది ఒక తలనొప్పి. సో ఇలాగా మనం వేసిన వెంటనే అది ఫూల్ అవ్వాలన్నమాట. ఫూల్ అంటే ఇంగ్లీష్ ఫుల్ కాదు, హిందీ ఫుల్ కాదు, అదే పొంగాలి. ఒడియాలు వేసినప్పుడు ఎలా వద్దో అలాగా. సో అలా మంచిగా మనకి తెలుస్తుంది టెక్స్చర్లోని. బిగ్ బాస్కెట్లో తీసుకున్నా నేను, ఎప్పుడో తీసుకుంది, అలా ప్యాకెట్ ఉండిపోయింది, ఈరోజు వాడేశాను. అప్పుడు మనకి క్రిస్పీగా అవుద్ది అన్నమాట. ఇది గోంద్ ఈజ్ గుడ్ ఇన్ వింటర్స్. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత దాన్ని గుండ చేసేసి నట్స్ అన్నిటిని కూడా గుండా చేసేసి బెల్లం పాకం పట్టి పెట్టేద్దాం. ఈ డేట్స్ లడ్డు చేస్తున్నారు ఎక్కువ మంది, నాకు అస్సలు ఆ టేస్ట్ నచ్చలేదు. తినేదేదో కొంచెం టేస్టీగా చేస్తే తింటామని చెప్పి ఇంకా నేను ఈరోజు అయితే బెల్లం వేసి చేస్తాను. సో చూసారు కదా, అలాగా మనకి గుండ అయిపోద్ది ఇలాగ చేసిన వెంటనే. సో కొన్ని నట్స్ అన్నీ తీసుకున్నాను, అవన్నీ కలిసి మనం
మరి ఫుల్ ఫైన్ పౌడర్ కూడా కాదు, జస్ట్ కొంచెం బరకగా ఫ్రై చేసుకుందాం. సో రోజుకి ఒకటి తింటే చాలా బాగా ఉంటుంది. సో గోంద ఉంది కదా, అది మనం ఎక్కువ మంది అయితే దాన్ని ఏమంటారు, చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో అంటారు. కానీ మన కర్ర పట్టుకెళ్ళిపోయాడు మన వైభవ్, అందుకని చెప్పి ఒక చిన్న గిన్నెతోని నేను గుండ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ నట్ పౌడర్ కొద్దిగా ఉంచేస్తున్నా, ఇంకొకసారి మిక్సీ చేసి అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. వీడికి ఏమైనా ఇచ్చినప్పుడు వైభవ్కి, వీడు అంటే వైభవ్, వాడికి ఇచ్చినప్పుడు, ఇప్పుడు వాడు అంటే వైభవ్, ఏంటంటో మాట్లాడుతున్నాను కదా ఈరోజు. సో వాటికి ఏమైనా వంట చేసినప్పుడు అది ఒక హాఫ్ స్పూన్ లాగా వేసుకుంటే బెటర్. ఇలాగా అంచున్న దాంట్లో అవ్వదు, కాకపోతే మనం అవుద్దా అని చూసాను అంతే. తర్వాత ఒక గిన్నె తెచ్చి మనం దాన్ని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అంటే మిక్సీలో వేసి ఫుల్ ఫైన్ పౌడర్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. టెక్స్చర్ అయితే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత మనకి లడ్డూకి కూడా మంచి టెక్స్చర్ని ఇస్తుంది ఇది. ఇంకా మెజర్మెంట్స్ విషయానికి వచ్చేస్తే నా చేతికి ఎలా వచ్చాయో అలా వేస్తాను. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయినా ఏం ప్రాబ్లం లేదు. మన ఇంట్లో ఏ నట్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం చేసేసుకోవడమే. సో అంతే. తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి, అందులో నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యిలో నెయ్యి ఇంత వేయక్కర్లేదు, కాకపోతే మనం నట్స్ డ్రై రోస్ట్ చేసినప్పుడు అసలు ఏం వేయలేదు కదా, అందుకని చెప్పి ఇక్కడ కొంచెం ఎక్కువ వేసాను. సో బెల్లం కూడా వేసేసి, బెల్లం అయిపోయింది, అప్పుడు ఇంకా మన దగ్గర బెల్లం పౌడర్ కొంచెం ఉంది, అది వేస్తాను. ఫుల్గా ఒక రకం బెల్లం వేసుకుంటే కూడా పర్లేదు, మన ఇష్టం. మన ఇంట్లో ఏమి అవైలబిలిటీ ఉన్నాయో దాన్ని బట్టి. ఈ కోలాపూరి బెల్లం చాలా బాగుంది, నచ్చింది నాకు. ఏమైనా వంటలు చేసినప్పుడు అది కొంచెం మన మాట వింటుందన్నమాట. ఇప్పుడు కొన్ని వస్తున్నాయి కదా, అస్సలు అందులో జిగురు కంటెంట్ ఉండట్లే. సో అలా కాకుండా ఇదైతే కొంచెం మనకి బైండింగ్కి బాగా పనికొచ్చేలాగా ఉంది. మీరు తీసుకుందాం అనుకుంటే కోలాపూర్ ఇది తీసుకొని ట్రై చేయండి. నేను బ్లింకిట్లోనే తెప్పిస్తున్నాను ఈ మధ్యన. అంతే, ఇవన్నీ కలిపేయాలి. కొంచెం మనం లడ్డు చేసే అంత వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టేసుకోవడమే. సో ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను, బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ కనిపిస్తాయి కానీ చాలా టైం టేకింగ్ అసలు. అంటే ఆల్మోస్ట్ ఒక గంటన్నర అయిపోద్ది. అందుకే చేసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకుంటే బెటర్. నేను ఈసారి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీస్లోనే చేస్తాను. ఈసారి గోందెస్ చేసింది ఇంట్లో అందరికీ నచ్చుతుందా లేదా అని చెప్పి కొంచెం తక్కువ క్వాంటిటీ చేసా. సో ఎలాగ చేసే పని ఏదో అదే టైం పడుతుంది, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటే బెటర్ అన్నమాట. సో ఇలా లడ్డు ఫామ్ అయిపోద్ది. మరి చల్లగా అవ్వకముందే లడ్డూలు చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది, వింటర్స్లో హెల్దీ కూడా, అండ్ చాలా చాలా ఫిల్లింగ్ కూడా. పిల్లలకి స్నాక్ బాక్స్లో మనం ఒకటి ఇచ్చామంటే వాళ్ళకి ఒక 2-3 hours వరకు ఇంకా ఆకలేదు. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.